టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కొండపై భక్తులకు ఇబ్బందులు కలిగించేలా టీటీడీ నిర్ణయాలు తీసుకుంటోందని రోజా విమర్శించారు. అయితే అందరూ అనుకుంటున్నట్టుగా తిరుమల గుడి తలుపులు మూయటం లేదని టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ స్పష్టం చేశారు. రమణ దీక్షితులు ఇప్పటికైనా టీటీడీ మండలి వద్దకు వచ్చి ఆయన సమస్యలు చెప్పుకుంటే పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. ఎప్పుడు లేనటువంటి విధంగా మహా సంప్రోక్షణ పేరుతో మరి 9 రోజులు ఈ యొక్క టెంపుల్ని మూసేయాలి, అసలు ఘాట్ సెక్షన్ నుంచి వెహికల్స్ రాకూడదు, కాలినడకన మనుషులు రాకూడదు, కొండ మీద మనుషులు తిరగకూడదు అని ఇన్ని రూల్స్ పెడుతున్నారు అంటే అసలు రమణ దీక్షితులు గారు చెప్తున్నది నిజమవుతుందా అన్న అనుమానాలు అందరిలో కూడా ఈరోజు వస్తున్నాయి. ఎందుకంటే గతంలో కూడా 94లో జరిగింది, 2006లో జరిగింది. ఎప్పుడూ కూడా ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు కొండ మీద తీసుకున్నది మేము చూడలేదు. శుక్రవారం పాలక మండలి హడావిడిగా మీటింగ్ పెట్టేసి ఎవరు రావడానికి వీల్లేదు, కొండ మీద ఎవరు తిరగడానికి వీల్లేదు, సీసీ కెమెరాలు కూడా అన్ని ఆపేస్తామంటే ఈ సీసీ కెమెరాలు ఏమన్నా ఆగమ శాస్త్రానికి అడ్డం వస్తున్నాయా, లేదా మీరేదైనా దొంగ పనులు చేయాలనుకుంటే అవన్నీ కూడా రికార్డ్ చేస్తాయన్న భయం మీలో ఉందని నేను ప్రశ్నిస్తున్నాను. వాళ్ళు మా ప్రతిపక్షం వాళ్ళు, మేము ఎంతన్నా మంచి పని చేయి, వాళ్ళు లేదని చెప్పే పని వాళ్ళకుండే అలవాటు అది అయిపోయింది. ఏదన్నా మంచి పని చేస్తా అంటే మంచి పని చేసే ఎంకరేజ్మెంట్ చేయాలా, అది వదిలేసి తప్పుడు దానికే సపోర్ట్ చేస్తారు. రమణ దీక్ష విషయం ఏం నిజం ఉంది? అన్ని అవాస్తవం, అన్ని తప్పుడు సమాచారాలు. ఇది మామూలుగా 12 సంవత్సరాలకు వస్తున్నటువంటి సాంప్రదాయం. ఈ సాంప్రదాయానికి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, భక్తులకు హాని కలగకూడదు అనే ఉద్దేశంతోనే మేము ముందు జాగ్రత్తగా ఈ రకంగా మేమందరం బోర్డు సభ్యులు మేమందరం నిర్ణయం తీసుకోవడం జరిగింది.